హాయ్ గాయ్స్, హలో గాయ్స్. ఈరోజు మనం 2 వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఒకటి వచ్చేసి ఒస్మానియా బిస్కెట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కోకోనట్ బిస్కెట్స్. ఎలా చేయాలో చూద్దామా? సో ఇక్కడ మనం 100 grams బటర్ తీసుకున్నాము. అది కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసుకోండి. బటర్ కనుక కొంచెం హార్డ్గా ఉంటే రూమ్ టెంపరేచర్ వచ్చాక తీసుకోండి. సో ఈ బటర్ తీసుకుని దీన్ని మనం బాగా బీట్ చేయాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బటర్ని బీట్ చేసుకోవాలి. సో మనం ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాం. ఈ గ్లాస్తో 1/4 కప్ ఆఫ్ షుగర్ మనం ఇప్పుడు ఈ బటర్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇందాక మనం షుగర్ ఫామ్గా తీసుకోలేదు, షుగర్ని పౌడర్ చేసి తీసుకున్నాం. సో ఇక్కడ షుగర్ వేసాక బీట్ చేయాలి. బీట్ చేస్తే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ జల్లీలో 1 కప్పు మైదా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం. ఈ మూడింటిని జల్లించేసి వేయాలి. సో ఇవి ఉస్మానియా బిస్కెట్స్ కాబట్టి లైట్గా సాల్టెడ్ ఉంటాయి. సో బటర్ మీరు సాల్టెడ్ తీసుకుంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ సరిపోద్ది. బట్ బటర్ వచ్చేసి నాన్ సాల్టీ అయితే ఇంకొక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెనీలా ఎసెన్స్. ఇది ఓన్లీ టేస్ట్ కోసం, సో లేని వాళ్ళు ఇది స్కిప్ చేయవచ్చు. సో మనం అవన్నీ యాడ్ చేశాక ఇలా డవ్ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్రేక్ చేస్తే ఇలా ఉండాలి. యాక్చువల్లీ మాకు కొంచెం బటర్ తక్కువైంది. సో మీరు ఫస్ట్ మనం 100 grams ఆఫ్ బటర్ తీసుకున్నాం కదా, సో ఇంకో 50 grams ఆఫ్ బటర్ తీసుకుని వేరే బౌల్లో బీట్ చేసి వేయండి. సో ఇలా మిక్స్చర్ వచ్చాక ఒక చిన్న చిన్న బాల్స్గా చేసుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవడం. నేనైతే లైక్ నార్మల్ బిస్కెట్ షేప్లోనే చేస్తున్నా. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా బిస్కెట్స్ అన్నీ ఇలా షేప్ చేసుకుని ఓవెన్ ట్రేలో పెట్టుకొని ఓవెన్లో ప్లేస్ చేసుకోండి. ఒకవేళ ఓవెన్ కనుక లేకపోతే ఒక కుక్కర్ తీసుకుని కింద లైట్గా సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టి ఒక ప్లేట్లో కొంచెం బటర్ రాసి దాని మీద మైదా వేసి ఈ బిస్కెట్స్ అన్నీ ప్లేస్ చేసి అక్కడ బేక్ చేసుకోండి. మీకు ఇంట్లో కనుక ఓవెన్ ఉంటే ఇక్కడ మనకి కన్వెన్షన్ అనే మోడ్ ఉంటుంది. ఆ మోడ్ ప్రెస్ చేస్తే 180 degrees Celsius అని ఆటోమేటిక్గా అదే వస్తుంది. సో మనం ఇలా ఓవెన్ ట్రే ఉంటుంది, ఆ ట్రేలో ఈ బిస్కెట్స్ అన్నీ ప్లేస్ చేసుకుని లోపల పెట్టి ఒక టైం వచ్చేసి ఒక 12 to 15 minutes పెట్టి బేక్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేది రెడీ అవుతాయి. సో స్టార్టింగ్ 2 అనుకున్నాం కదా బిస్కెట్స్ చేద్దామని, కానీ ఒక టైపే అయింది. ఇక వచ్చేసి ఉస్మానియా బిస్కెట్స్. సో స్టార్టింగ్ అయిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, బట్ కొంచెం అవి కూల్ డౌన్ అయ్యాక హార్డ్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ గైస్.